హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. నా పేరు రాజేశ్వరి అండ్ ఈరోజు ఒక చిన్న అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నేను ఆరి జర్దోజీ వర్క్ నేర్చుకుంటున్నాను. సో నాతో పాటు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు నా వీడియోస్ త్రూ నేర్చుకోవచ్చని ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఇట్స్ డే 1 అనమాట. సో ఈరోజు నేను ఏం మెటీరియల్స్ తీసుకున్నానో చూపిస్తాను అండ్ ఏం చేస్తున్నాను డే 1లో కూడా చూపిస్తాను. అండ్ మెటీరియల్ నేమ్స్ నాకు తెలియదు, నేను కొన్ని ఎప్పుడో 1 year బ్యాక్ తీసుకున్నాను. సో 1 year బ్యాక్, కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. సో నాకు నేమ్స్ ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ ఆరి జర్దోజీ వర్క్ గురించి నేను కొంచెం ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అసలు ట్రై చేయగలనా లేదా అన్నట్లు శాంపిల్ స్టిచ్ ట్రై చేశాను. ఓకే, నాకు వస్తుంది అనుకున్న తర్వాత నేను కొంత స్టఫ్ అనేది 1 year బ్యాకే పర్చేస్ చేశాను అనమాట. సో నాకు నేమ్స్ కరెక్ట్గా ఐడియా తెలియదు కూడా. నేను బిగినర్ని. సో నేనేం చేశానంటే కొంత స్టఫ్ అనేది మీషోలో ఆర్డర్ పెట్టాను. లైక్ కిట్ లాగా వస్తాయి, ఫ్రేమ్, సమ్ వర్క్ చేసే ఎంబ్రాయిడరీ వర్క్ చేసే స్టఫ్ అంతా అవి కిట్ లాగా ఉంటాయన్నమాట. మీరు మీషోలో సెర్చ్ చేయొచ్చు, లైక్ ఆరి ఎంబ్రాయిడరీ కిట్ అని. సో మీకు వస్తాయి. సో ఆ కిట్ తీసుకున్నాను అండ్ కొన్ని ఏమో బయట షాప్స్లో వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో అవి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇట్స్ అ ఫ్రేమ్ అనమాట. ఇది పెద్దది అండ్ నా దగ్గర ఇంకొకటి చిన్నది కూడా ఉంది. ఇది ఫ్రేమ్. ఇది స్క్రూ ఉంటుంది ఇక్కడ. మనం ఇది ఓపెన్ చేసి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఓపెన్ దిస్. ఓపెన్ చేయడానికి రావట్లేదు. ఇట్ గాట్ స్టక్. ఇది రొటేట్ చేసి ఇట్లా తీస్తాము. ఇలా ఉంటుంది ఫ్రేమ్. సో ఈ ఫ్రేమ్ వుడెన్ కదా, మనం క్లాత్ పెట్టినప్పుడు క్లాత్ అనేది కొంచెం అటు ఇటు జరుగుతుంది అనమాట. సో దానికోసం మనం దీనికి లైక్ వ్రాప్ చేసినట్లు చేయాలి. సో దానికోసం నేను క్లాత్ యూస్ చేస్తున్నాను. ఈ క్లాత్ మామూలుగా అయితే నాడా ఉంటాయి కదా, సో అవి యూస్ చేసి వీటికి స్టిక్ చేస్తారు. బట్ నా దగ్గర అవి లేవు. సో అందుకని ఈ క్లాత్ యూస్ చేద్దామని ఈ క్లాత్ తీసుకున్నాను. ఇది బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా కాటన్ది, అది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చేసి మస్లిన్. నాకు నేమ్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అనమాట. సో ప్రాక్టీస్ చేయడానికి ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కాటన్ లాగా ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది. సో బిగినర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. నేను ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసే స్టార్టింగ్లో చాలా అవుట్ఫిట్స్ కూడా ట్రై చేస్తాను. సో కాటన్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఈవెన్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ క్లాత్ని ప్రిఫర్ చేయండి ఫస్ట్ బిగినర్స్. సో ఈజీగా ఉంటుంది. నేను ఇది స్క్రీన్ మీద నేమ్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరి వర్క్ చేయాలంటే డెఫినెట్గా స్టాండ్ ఉండాలి. సో దానికోసం స్టాండ్ తీసుకున్నాను ఆరిది. సో ఇవి స్టాండ్కి పెట్టేవన్నమాట. ఇది ఓకే ఫ్రేమ్. ఈ ఫ్రేమ్కి ఇవి పెడతామన్నమాట. సో ఇది కంప్లీట్ స్టాండ్ అనమాట. అండ్ ఇవి నీడిల్స్. సో ఐ థింక్ ఇట్స్ నాట్ విజిబుల్. 3 నీడిల్స్ తీసుకున్నాను. 3 నీడిల్స్ వచ్చేసి డిఫరెంట్ సైజు ఉంటాయి. ఇట్స్ నాట్ ఓకే. అండ్ కొంత క్లిప్ ఆర్డర్ చేస్తాను కదా, సో ఇవే అనమాట. సో ఫుల్ అన్నీ ఉన్నాయి, చూపిస్తాను క్లియర్గా. అండ్ ఇవి కొన్ని
బయట తీసుకున్నవి, ఆన్లైన్లో తీసుకున్నవి, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని స్టఫ్ 2 కవర్స్కి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రేమ్, దానికి కోసం నేను క్లాత్ యూస్ చేస్తున్నాను చెప్పాను కదా. సో క్లాత్, అండ్ ఇది వచ్చేసి ప్రాక్టీస్ చేయడానికి క్లాత్ అనమాట. అండ్ ఇది నాకు పేపర్ నేమ్ ఐడియా లేదు, ట్రేసింగ్ పేపర్ ఇది. సో ఇది వచ్చేసి 2 టైప్ ఆఫ్ ట్రేసింగ్ పేపర్స్. అండ్ ఇది వచ్చేసి పెన్సిల్, అండ్ ఇవి వచ్చేసి మెటీరియల్ అనమాట. సో నాకు నేమ్స్ తెలీదు. కెన్ సీ ఇవి సిల్క్ థ్రెడ్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, అండ్ సమ్ కైండ్స్ ఆఫ్ చమ్కీలు, కుందన్లు, జదోజీకి యూజ్ చేసేవన్నమాట. సో నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇది చాలా చిన్నది, ఇది కొంచెం పెద్దది, ఇది ఇంకొంచెం పెద్దది అనమాట. సి పెద్దది, మీడియం, స్మాల్ వన్. అండ్ నేను ఇక్కడ చూపించిన మెటీరియల్ అంతా యూజ్ అవుతుందా అంటే అలా ఏం లేదు. నాకు కొన్ని కిట్లో వచ్చాయి, కొన్ని నేను నార్మల్గా పర్చేస్ చేశాను. సో నేను డే టు డే వీడియో పోస్ట్ చేస్తాను కదా, అందులో నేను ఏం యూస్ చేస్తున్నానో చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్రేమ్కి బైండింగ్ చేయాలి. సో దానికోసమని బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కాటన్ని, దాన్ని క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. అండ్ వీడియోని నార్మల్ మోడ్లోనే ఉంచుతున్నాను, లైక్ ఫాస్ట్ ఫార్వర్డ్ అట్లా ఏమీ పెట్టట్లేదు. సో బిగినర్స్కి అర్థమవుతుంది అని. సో ఫ్రేమ్కి బైండింగ్ చేయడానికి క్రాస్ పీసెస్ కావాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఫ్యాబ్రిక్ని క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. కాటన్ క్లాతే యూస్ చేయాలి. సిల్క్, సాట్రిన్, సంథింగ్ అలా డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి కదా, అవేవి యూస్ చేయకూడదు. జార్జెట్, ఓన్లీ కాటన్ క్లాతే యూస్ చేయాలి. అది ఎందుకు అంటే కాటన్ క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట, మిగిలిన ఫ్యాబ్రిక్స్ అనేవి స్టిఫ్గా ఉండవు. సో అందుకే, అండ్ పల్చగా ఉండేది ప్రిఫర్ చేయండి. థిక్గా ఉండేదైతే మళ్ళీ ఫ్రేమ్ టైట్ అయిపోతుంది, పట్టదు. ఈ విధంగా ఒక 3 లేదా 4 క్రాస్ పీసులు కట్ చేసి పెట్టేసుకోవాలి, పక్కన పెట్టేసి. ఇప్పుడు ఫ్రేమ్ తీసుకోవాలన్నమాట. ఫ్రేమ్ తీసుకొని అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా తీసుకున్నాను. ఇలా ఫ్రేమ్ చుట్టూ గ్లూని అప్లై చేసుకోవాలి. కొంచెం అప్లై చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పీస్ తీసుకొని ఈ గ్లూ అప్లై చేసిన దగ్గర నుంచి ఇలా రొటేట్ చేసుకోవాలి. ఫ్రేమ్ చుట్టూ కొంచెం క్రాస్గా రొటేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రొటేట్ చేసుకోండి. సో ఈ విధంగా కొంచెం క్రాస్గా ఒకదాని తర్వాత ఒకదాని పక్కన వచ్చేటట్టు ఇట్లా పక్కన బైండింగ్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ చేసుకోవాలన్నమాట.
ఒకవేళ క్రాస్ పీస్ అయిపోతే దాని పక్కనే జస్ట్ గమ్ పెట్టేసి కంటిన్యూ చేయొచ్చు అనమాట. క్రాస్ పీస్ జాయిన్ చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఆల్రెడీ మనం గ్లూ అప్లై చేస్తాం కాబట్టి ఈజీగానే స్టిక్ అయిపోతుంది. సో అలాగా కొంచెం కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ ఫ్రేమ్ అంతా ఇదే విధంగా రొటేట్ చేసుకోవాలి. సో నేను ఇదే విధంగా 2 ఫ్రేమ్స్కి చేసేసాను. కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ఫ్రేమ్కి వచ్చేసి కొంచెం ఇక్కడ రొటేట్ చేస్తాం కదా, అక్కడ ఆ గ్యాప్ వరకు వదిలేసాను అటు ఇటు కొంచెం. మిగిలిన ఫ్రేమ్ చుట్టూ మొత్తం బైండింగ్ చేశాను అనమాట. సో ఈ విధంగా బైండింగ్ చేసుకోవాలి. సో ఈ గ్యాప్ మాత్రం వదిలేయాలి. అటు ఇటు కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడ వరకు. అండ్ ఫ్రేమ్కి మనం ఆల్రెడీ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసాం కాబట్టి అవి ఆరనివ్వాలన్నమాట. యూస్ చేయకూడదు ఇమీడియట్గా, ఒక 1 డే ఆరాలి. సో ఇవి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి నీడిల్స్కి కూడా బైండింగ్ చేయాలి, ఎందుకంటే గ్రిప్ కోసం అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ థ్రెడ్ తీసుకున్నాను. నార్మల్ థ్రెడ్ కాకపోయినా పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా సన్నది, అది యూస్ చేసి కూడా బైండింగ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నా దగ్గర పైపింగ్ థ్రెడ్ లేదు, సో అందుకని నేను నార్మల్ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ. అండ్ ఇక్కడ నీడిల్కి వచ్చేసి కొంచెం క్రాస్గా పాయింటీ లాగా ఉంది కదా, అక్కడి వరకు బైండింగ్ చేస్తామన్నమాట పైనుంచి. సో ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి దారంని 4 పోగులు తీసుకోవాలన్నమాట. సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 4 పోగులు దారం తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా తీసుకోండి. మరీ థిక్గా తీసుకున్నామంటే మనకి వర్క్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది అనమాట. నీడిల్ని హోల్డ్ చేస్తాం కదా, సో ఎక్కువ వెయిట్ అనిపిస్తుంది. సో 4 పోగులు సరిపోతుంది. 4 పోగులు దారం కట్ చేసుకోవాలి సరిపడా లెంత్. సరిపోకపోయినా మళ్ళీ తర్వాత అయినా కట్ చేసుకొని మళ్ళీ సేమ్ 4 పోగులు తీసుకొని కట్ చేసుకోవచ్చు. సో నేను సరిపడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నీడిల్కి ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకోవాలి ఈ పైనుంచి కింది వైపు. సో కొంచెం కొంచెం అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దారం తీసుకొని ఈ నీడిల్ చుట్టూ చుట్టాలన్నమాట. స్లోగా చుట్టుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా పక్కనే దగ్గరగా చుట్టుకోవాలన్నమాట. సో పై వైపు నుంచి కింది వైపుకి చుట్టుకోవాలి. సో ఈ విధంగా చుట్టుకోవాలి. ఇదే విధంగా నీడిల్ అంతా చుట్టేసుకున్న తర్వాత ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జస్ట్ అట్లా రొటేట్ చేస్తే సరిపోతుంది. అది స్టిక్ అయిపోతుంది అన్నమాట. అలాగే మిగిలిన ఇంకో 2 నీడిల్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఇదే విధంగా థ్రెడ్ని రొటేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇవి ఇమీడియట్గా యూజ్ చేయకూడదు. ఫ్రేమ్ని ఇలా నీడిల్స్ని ఇలా బైండింగ్ చేసి పెట్టేసుకొని ఒక 1 డే ఆరనివ్వాలి. సో ఇది డే 1 అనమాట. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డే 2లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.